అమ్మా అక్షయ, అల్లుడి గారికి వీళ్ళు ఇంట్లో ఉండడం కొంచెం కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు మీరెందుకు వీళ్ళని ఇంట్లోకి రానిచ్చారు? ఆయనకే కాదు నాన్న, ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు. అవును. అమ్మా, నువ్వెందుకు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి అల్లుడి గారి కోపం తెప్పిస్తున్నావు? ప్రణీత వాళ్ళ నాన్న కలిసి వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు నాన్న. అందుకే జాలేసి నేనే దగ్గరుండి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చాను. వీళ్ళకి మనం కాక ఇంకెవరున్నారు నాన్న? ఎక్కడికని వెళ్ళగలరు చెప్పండి? ఏ ఏట్లోకి పోయి దూకనీయమ్మా. మోహన్ గడికి వాడి కూతురికి లేని బాధ్యత నీకెందుకు? నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నలుగురికి సహాయం చేస్తుంటే నన్ను చూసి గర్వపడేవారు కదా నాన్న మీరు. మరి ఇప్పుడెందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా అక్షయ, నువ్వు చేసిన సహాయానికి వీళ్ళు తగిన వాళ్ళైతే నేను సంతోషించేవాణ్ణి. కానీ నువ్వు పాముకి పాలు పోసి పెంచుతున్నావేమోనని నాకు భయంగాను బాధగాను ఉందమ్మా.